ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మార్చి గ్రహాల యొక్క పరిస్థితి రవి, రాహు, బుధుడు, శుక్రుడు, ఈ గ్రహాలన్నీ కూడా మరి ఎక్కడున్నాయంటే కుంభరాశిలో ఉన్నాయి. శని భగవానుడు కూడా మనకి చూసినట్లయితే మీనరాశిలో ఉన్నాడు. శని, శుక్రుడు అక్కడ ఉన్నారు. ఏదైనా రవి, బుధుడు, రాహు, కుజుడు ఈ గ్రహాలు 4 ఉన్నాయి కుంభరాశి. మరి మిథున రాశిలో గురుడు, సింహ రాశిలో కేతు. ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం చూసినట్లయితే తులా రాశి, వృశ్చిక రాశి, ధను రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గోచార గ్రహాల యొక్క ఫలితాలను బట్టి మనం ఆయా రాశుల యొక్క ఫలితాలు తప్పనిసరిగా తెలియజేస్తాం. వాటికి సలవైన పరిహారాల ద్వారా ఆచరిస్తే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. వ్యతిరేక ఫలితాల నుంచి అనుకూలమైన ఫలితాలుగా మానవులైన మనం మార్చుకోవడానికి ఆధ్యాత్మికమైన చింతన ద్వారా, నిర్మలమైన మనస్సుతో, పాజిటివ్ వైబ్రేషన్స్ తో, మంచి ఆలోచనతో విజయం సాధిస్తామని చెప్పి వెళ్ళినట్లయితే తప్పకుండా సాధిస్తాం. అదే దృష్టితో ప్రతి ఒక్కరూ కష్టపడి మనం ముందుకు వెళ్ళాలి. విజయం తప్పనిసరిగా మనం అందిపుచ్చుకుంటాం. కుంభరాశి వారికి వారం ప్రారంభంలో ఎలా ఉన్నప్పటికీ కూడా వారం మధ్య నుండి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. బుధవారం నుండి మీకు బుధ, గురు, శుక్ర, శనివారాలు 4 రోజులు చాలా అనుకూలంగా ఉన్నది. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలు ఉంటాయి. మీకు దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో మీరు విజయం సాధించగలుగుతారు. భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. అంతేకాకుండా కుటుంబ ఆర్థిక సంతానపరమైన విషయాలు మీకు ప్రోత్సాహకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకి పర్వాలేదు. వృత్తుల వారికి ఏమిటంటే ఎవరొకరు ప్రశ్నించే అధికారాలు ఉంటాయి. కొంత శ్రమ అనేది ఉంటుంది. ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. వ్యాపార పరంగా మనం చూస్తే లోహ యంత్ర వాహన వారికి సామాన్యంగా ఉన్న గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, అలాగే మీరు చేతి వృత్తి పనివారు, కార్మికులు, ఫైనాన్స్, పబ్లిక్ రిలేషన్స్, మీకు కార్మికులతో పాటు సంచార వ్యాపారస్తులు, ఇటువంటి వారికి అందరికీ కూడా ఇన్సూరెన్స్ మొదలుగా కలిగిన వారందరికీ కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఏదైనప్పటికీ కూడా చికాకులు తగ్గుతాయి. ఆర్థిక పరమైన ప్రోత్సాహం ఉంటుంది. పట్టుదలతో చేయవలసి వస్తుంది. అనవసరమైన వ్యవహారాలను పక్కన పెట్టాలి. మీ కార్యక్రమాల మీద మీరు దృష్టి పెట్టాలి. సమస్యలు ఉంటాయి. సమస్యలను పక్కన పెట్టేయాలి. మీరేం చేయాలి అనుకుంటారో ఆ నిర్ణయం తీసుకోండి. తద్వారా విజయం వైపుకు వెళ్ళండి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. మీ భవిష్యత్తు గురించి, మీ ఆలోచనల గురించి మీరు తప్పనిసరిగా చేయండి. దానికి తగినటువంటి పునాదులు వేసుకోండి. తద్వారా మీరు విజయం వైపుకు దూసుకు వెళ్ళగలుగుతారు. భవిష్యత్తు మీకు ఎంతో ప్రయోజనాన్ని మాత్రం చేకూరుస్తుందనే ఉత్సాహంతో ముందుకు వెళ్ళండి. విజయం మీ వెంటే ఉంటుంది. సంఖ్యలో 8, రంగుల్లో లైట్ బ్లూ. ఆరాధనలో నవగ్రహారాధన చేయండి. మీకు నవగ్రహారాధనతో పాటు శని భగవానుని పూజించండి. ఆయనతో పాటు ఆంజనేయ స్వామిని పూజించండి. నవగ్రహ ప్రదక్షిణ చేయండి. జమ్మి చెట్టు చుట్టూ తిరగండి. విజయం మీదే.